ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి కొబ్బరి చట్నీ చేసే విధానం అండి. ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మంచిగా వేగాక పక్కకు పెట్టుకోవాలండి. సైడ్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో మినపప్పు శనగపప్పు వేసి ఫ్రై చేసి అందులోనే కొంచెం ఆవాలు వేసాక కొంచెం జీలకర్ర వేసేయాలండి. జీలకర్ర ఆవాలు వేగాక ఒక 3 ఎండుమిర్చి వేసి మంచి ఫ్రై కానివ్వాలండి. 3-4 ఎండుమిర్చిలు వేసుకొని మంచి ఫ్రై అయ్యాక తీసి పక్కకు పెట్టుకోవాలండి. పల్లీలన్నీ మంచిగా వేగిన పల్లీలన్నీ పొట్టు తీసేసుకొని మంచిగా నీట్గా నలిచి పులుసు తీసుకొని అక్కడ తిరిగేసుకొని అంతా మంచి ఫ్రై అయిపోయిన దాంట్లో కొంచెం మన పచ్చి కొబ్బరి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసేసుకొని చల్లారినాక అంతా అందులో ఒక మిక్సీ జార్లో తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా పట్టాలండి మంచి మిక్సీ. మెత్తగా అయ్యాక సగం అయ్యాక కొంచెం అంతా దగ్గర తీసుకొని వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ మెత్తగా పట్టాలండి. నీట్గా మెత్తగా పట్టేసుకున్నాక మంచి నీట్గా మెత్తగా పట్టాలండి. మంచిగా మెత్తగా పట్టేసి ఓకే. ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టుకొని కొంచెం వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేడాక ఆవాలు జీలకర్ర వేసేయాలండి. ఒక ఎండుమిర్చి వేసేసుకొని ఒక రవ్వ కరివేపాకు వేసేసుకోవాలండి. ఎండుమిర్చి వేసినాక కరివేపాకు వేసేసుకోవాలండి. కరివేపాకు అయిపోయాక మంచిగా వేగినాక మెత్తగా మిక్సీ పెట్టింది అందులో వేసేసాలండి. అందులో వేసేసి కొంచెం వాటర్ పోసి కొంచెం కడిగేసి మిక్సీ జారు అందులో వచ్చేయాలండి. చట్నీలో వేసేసేయాలి. అందులో మంచిగా నీట్గా వేసేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసినాక వేరే ఒక బౌల్లో తీసేసుకోవాలండి. ఇంత చేసాక వేరే బౌల్ వేసి ఇడ్లీ తీసేసుకొని ఇడ్లీ అంతా నెయ్యి వేసుకోవాలండి. వేడి ఇడ్లీ నెయ్యి బాగా రుచిగా ఉంటుందండి. నెయ్యి నేనే చేశానండి హోమ్మేడ్గా.